యోహాను సువార్త మొదటి అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. తన్ను ఎందరు అంగీకరించురో వారికందరికి అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛ వలనైనను మానుషేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. చాలండి ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అపోస్తలుడైన యోహాను గారు తన సువార్తను రాస్తూ మనల్ని బలపరుస్తూ వస్తున్నారు. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుని స్తోత్రం చెప్తాం. దేవుని స్తుతించుడి హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు వాక్యము చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. ఆయన అంటున్నారు, తన్ను ఎందరు అంగీకరించరు వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకంట ఆయన అధికారం ఇచ్చాడంట. దేవుని స్తోత్రం చెప్తున్నాడు. దేవుని పిల్లలవడానికి ఆయన అధికారం ఇచ్చాడు. ఎవరికి అధికారం ఇచ్చాడు? దేవుని వాక్యం అంటుంది, ఎందరు అంగీకరించరు యేసుక్రీస్తును సొంత రక్షణ ఎందరు అంగీకరించరు వారందరికీ అన్నాడు. అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి. ఈ మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తును సొంత రక్షణగా అంగీకరించాలి. అంగీకరించిన నీవు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచిన వారిని ఏం చేస్తున్నాడంటే దేవుని పిల్లలవడానికంట అధికారం ఇస్తున్నాడంటే. దేవుని స్తోత్రం చెప్తా. దేవుని పిల్లలవడానికి అధికారం ఇస్తా ఉన్నాడు. కనుక మనం జ్ఞాపకం చేసుకోవాలి. మీరు దేవుని అంగీకరిస్తున్నామా? ఎందరు అంగీకరించరు? మీరు ఎందరు అంగీకరించరు వారందరినీ అంటే తన నామమందు విశ్వాసం ఉంచిన వారిని దేవుణ్ణి పిలవడానికి అధికారం అనుగ్రహించను అన్నాడు. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తం వల్లైనను శరీరేచ్ఛ వల్లైనను మానసేచ్ఛ వలన పుట్టిన వారు కారు. దేవుని స్తోత్రం చెబుతాం. మీరు మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని పిల్లలు ఎవరంటే దేవుని వాక్యం అంటున్న మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. రక్తం వల్ల పుట్టిన వారు కాదు, శరీరేచ్ఛ వల్ల పుట్టిన వారు కాదు, మానసేచ్ఛ వల్ల పుట్టిన వారు కారు అంటాడండి దేవుని పిల్లలు. కనుక మనం ఎలాగున్నాం? శరీరేచ్ఛలోనే ఉన్నామా? దేవుని పిల్లలు అని చెబుతున్నావు కదా.
దేవుని అంగీకరించామని చెప్తున్నావు కదా, దేవుని మీద విశ్వాసం ఉంచామని చెప్తున్నాం కదా. మరి దేవుని పిల్లలుగా ఉన్నావా లేకపోతే ఎలా ఉన్నావో ఒకసారి ఆలోచన చేసుకో. దేవుని వాక్యం అంటుంది ప్రేమ, దేవుని వాక్యాన్ని మనం పరిశీలిస్తా ఉన్నప్పుడు శరీరేచ్ఛ వల్లైనను మానసేచ్ఛ వల్లైనను పుట్టిన వారు కారు. దేవుని స్తోత్రం చెబుతున్నా. హల్లెలూయా. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా దేవుని వాక్యం ఉన్న మకరందాన్ని బయటికి తీసుకోవాలండి. దేవుని స్తోత్రం చెబుతున్నా. పిల్లలు ఒక చెరువు ఉంటది, ఆ చెరువులో పిల్లలు తామర పుష్పాలు చక్కగా లేస్తూ ఉంటాయి. మీరు అందులో కప్పలు ఉంటాయి కానీ ఆ పుష్పంలో ఉన్న మకరందాన్ని పీల్చగలవా? ఆ చెరువులోనే ఉన్నాయి, ఉండడానికి చెరువులోనే ఉంది, ఆ పుష్పం కూడా చెరువులోనే ఉంది, కానీ ఆ మకరందం ఏంటో వాటికి తెలియదు. ఆ మకరందాన్ని పీల్చడానికి ఏమొస్తుందంటే చక్కగా సీతాకోక చిలుక తుమ్మిది వచ్చి ఆ మకరందాన్ని పీల్చుకుంటూ ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్తున్నాను. హల్లెలూయా. మీరు ఆ విధమైన అనుభవంలోనికి రావాలి. ఆ సీతాకోక చిలుక అంతకు ముందు మీరు గొంగళ పురుగుగా ఉన్నప్పుడు ఎంత అసహ్యపడతారు. మీరు గొంగళ పురుగు కనపడగానే మీరు ఒళ్ళు కగ్గురు పొడుస్తూ ఉంటుంది, దాన్ని చూడగానే చంపాలన్నంతగా ఉంటుంది. అదే పేద గొంగళ పురుగు తన రూపాన్ని మార్చుకుని సీతాకోక చిలుకగా మారిన తర్వాత దాన్ని ఏం చేస్తుంటే పట్టుకుని చేతిలో పెట్టుకుని ముద్దాడుతూ ఉంటాం. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఆ సీతాకోక చిలుక ఏం చేస్తుందంటే ఆ పుష్పంలో ఉన్న మకరందాన్ని పైకి తీసుకుంటా ఉంటారు. దేవుని స్తోత్రం చెప్తాం. అలాగే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని పిల్లలు మనం క్రీస్తు కూడా వారసులం. దేవుని వాక్యము చెప్తున్నట్లుగా మన దేవుని అంగీకరించిన వారు, విశ్వాసం ఉంచిన వారు, దేవుని పిల్లలడానికి దేవుడు మనకు అధికారం అనుగ్రహించాడు. దేవుడు మనకు అధికారం అనుగ్రహిస్తే దేవుని వాక్యంలో ఉన్న ఆ మకరందాన్ని చూడగలుగుతున్నావా? ఆ మకరందాన్ని అనుభవించగలుగుతున్నావా? భక్తుడు దావీదు మాట్లాడతాడు, నీ వాక్యము ధ్యానిస్తూ ఉన్నప్పుడు చుంటే తేనె దారుల కంటే అది మధురంగా ఉంది అంటాడు. అంతే. దేవుని స్తోత్రం చెప్తాను. మీరు వాక్యాన్ని మీరు ఆసక్తి కలిగి మంట కలిగి చదువుతారండి, అసలు వాక్యం దగ్గర లేబుద్ది కాదండి. అసలు వాక్యం ఆసక్తితో చదువుతూ ఉన్నప్పుడు ఇంకా చదవాలి, ఇంకా చదవాలి, ఇంకా చదవాలని ఒక ఆశ పుడతా ఉంటుంది వాక్యాన్ని. కనుక వాక్యము చదవడమే కాదు, చదువుకుంటూ వెళ్ళిపోతే ఉపయోగం లేదు. వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు భక్తుడు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా ఉందంటాడు. అంతే. దేవుడు స్తోత్రం చెప్తా. కనుక ఆత్మీయ జీవితం ఎలాగున్నావు? దేవుని వాక్యాన్ని అంగీకరించగలుగుతున్నావా? మొదటి అధ్యాయం మొదటి వచ్చిన మనం అక్కడ చూస్తూ ఉంటే అంటాడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగానే కలిగెను. దేవుని స్తోత్రం చెప్తున్నా. మీ మాటను జ్ఞాపకం చేసుకోవాలి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉన్నాడండి. దేవుని స్తోత్రం చెప్తున్నా. వాక్యమే దేవుడై ఉన్నాడు. ఈ వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తూ ఉంటే వాక్యం నీతో మాట్లాడుతూ ఉంటది. ఈ వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తూ ఉంటే వాక్యం నిన్ను బ్రతికిస్తుంది. ఈ వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తూ ఉంటే వాక్యం నీ బాధలో నెమ్మదిస్తుంది. ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే విచ్ఛిన్నమైపోయిన కుటుంబాలు కట్టబడుతూ ఉంటాయి. ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఈ వాక్యము నీ బలహీనతలో బలాన్ని ఇస్తూ ఉంటుందండి. దేవుని స్తోత్రం చెప్తున్నా. కనుక వాక్యాన్ని ధ్యానిస్తున్న వారిగా ఉండాలి. కనుక నీ ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకో. వాక్యాన్ని ధ్యానించగలుగుతున్నావా? వాక్యాన్ని అంగీకరించగలుగుతున్నావా? వాక్యమున్న మకరందాన్ని చూడగలుగుతున్నావా? ఎందుకని అక్షరార్థంగానే చదువుతున్నావు కానీ ఆత్మీయంగా ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? ఒకసారి నిన్ను పరిశీలన చేసుకో. దేవుని వాక్యం మాట్లాడుతున్న మాట పరిశీలిస్తా ఉన్నప్పుడు మన శరీరేచ్ఛ వల్ల ఎన్నో మాంసేచ్ఛ వల్ల పుట్టిన వారు కారు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా
మన మధ్య నివసించను. తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని మహిమలో మనం ఆయన మహిమను కనుగొంటిమి. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఈ మాటను జ్ఞాపకం చేసుకోవాలి. ఆ వాక్యం అంటే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించిందంటే దేవుని స్తోత్రం చెప్తాం. ఆ వాక్యం ఎవరు అంటే వాక్యమైన దేవుడు. దేవుని స్తోత్రం చెప్తాం. యేసుక్రీస్తు ప్రభువారి ప్రేరణ, ఆయన లోకంలో ప్రేరణ, ఆయన జీవించాడు. ఆయన దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అదంటే వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య ఏం చేసిందంటే నివసించిందంట అన్నాడు. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమలోనికి మనం ఆయన మహిమను కనుగొంటుంది. దేవుని స్తోత్రం చెప్తాం. ఈ వాక్యాన్ని చదివి వాక్యాన్ని ధ్యానిస్తే మహిమను కనుగొంటాం, దేవుని శక్తులను కనుగొంటాం, దేవుని ఆత్మను పొందుకుంటాం, మీరు లోతైన అనుభవంలోనికి వెళతామంటే. కనుక వాక్యాన్ని ధ్యానించే అనుభవంలోనికి రావాలి. అప్పుడే ప్రభు మనల్ని బలపరచడానికి ఇష్టపడుతూ ఉంటాడు. చదువుకుంటూ వెళితే అర్థం కాదు. చదువుకుంటూ ఉంటూ వెళ్ళిపోతే నీకు ప్రయోజనం లేదు. వాక్యాన్ని ధ్యానించే అనుభవంలోనికి రా. దేవుడిని బలపరచడానికి ఇష్టపడుతూ ఉంటాడు. కనుక నీ ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం నుంచి ఒకసారి మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యం అక్కడ మాట్లాడుతున్న మాటలు చూద్దామండి. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారు ఇందురు కానీ ఆత్మ చేత శరీర క్రియలను చంపిన యెడల మీరు జీవించెదరు. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు మన ప్రేర శరీరేచ్ఛ వల్ల పుట్టిన వారం కాదు, మానసేచ్ఛ వల్ల పుట్టిన వారం కాదు, దేవుని అంగీకరించిన వారు, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్న వారు, దేవుని పిల్లలుగా పిలువబడుతున్న వారు, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము అన్నాడు. అంతే. దేవుని స్తోత్రం చెప్తాం. మనం శరీరానుసారంగా ప్రవర్తించడానికి, ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి దేవుని వాక్యము చెప్తున్నట్లుగా మనం చూస్తే ఈ శరీరానికి అంటే మనం రుణస్థులం కాదంటండి. ఈ శరీరానికి ఎవరు రుణస్థులు? మనం ఒక రోజు శరీరాన్ని విడిచిపెట్టాలి. ఈ శరీరం మట్టి కనుక మట్టిలో కలిసిపోతుంది. కానీ పేరా ఈ శరీరానికి మన రుణస్థులం కాదు అని అక్కడ మాట్లాడుతున్న మాట చూస్తున్నాడు. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన మీరు సావవలసిన వారై ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్తాం. మీరు శరీరానుసారంగా ప్రవర్తిస్తే, ఒకవేళ శరీరానుసారంగా కనుక ప్రవర్తిస్తే అన్నాడు మీరు చావవలసిన వారై ఉన్నారు. మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఆత్మీయ జీవితంలో చచ్చిపోతారండి. శరీరానుసారంగా ప్రవర్తించే ఆత్మీయ జీవితంలో చచ్చిపోతాం. ఆత్మీయ జీవితంలో చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోతాం. నరకానికి వెళ్ళి అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు. అక్కడ తప్పించబడి ఎవ్వడు ఉండడండి. అప్పుడు ఏడుస్తూ అయ్యో నా బోధకుల మాట నేను వినకపోతేనే అన్నప్పుడు ఏడుస్తావు. అప్పుడు ఏడ్చిన ఉపయోగం లేదు. కనుక మనం జ్ఞాపకం చేసుకోవాలన్నాడు. మనం శరీరానుసారంగా ప్రవర్తించలేదా మనం చావవలసిన వారి ఉందేమో, కానీ ఆత్మ చేత శరీర క్రియలను చంపినలా జీవించదు. దేవుని స్తోత్రం. ఆత్మ చేత ఏం చేయాలంటే శరీర క్రియలను చంపాలి. ఆత్మ చేత శరీర క్రియలను చంపాలి. మీరు శరీర క్రియలు స్పష్టమైన ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపడము ఇవి తండ్రి వల్ల పుట్టినవే కావన్నాడు. అంతే. శరీరాశను చంపాలి, నేత్రాశను చంపాలి, జీవపడంబాన్ని చంపాలంటారండి దేవుని దగ్గర. అవి చస్తేనే కానీ ఆత్మీయంగా ఎదగవండి. ఏ మాత్రం శరీరాశ ఉందా? ఆత్మీయంగా ఎదగదు. నేత్రాశ ఉందా? ఆత్మీయంగా ఎదగదు. జీవపడంబం ఉందా? ఎదగదు. అన్నీ చంపుతారు కానీ జీవపడంబాన్ని చంపలేదు. చాలా మందికి ఉన్నారు వాళ్ళు. ఏంటి జీవపడంబం అంటే ఓ పొగడడం, బా నీ అంతలో లేడమ్మా అంటే ఇంకా కొంతమంది కడుపులోది కూడా తీసిపెట్టేదారు అంటారండి. దేవుని స్తోత్రం చెప్తున్నారు. మీరు అటువంటిది కనుక జీవపడంబం నీలో ఉందా?
ఆత్మీయ జీవితాలు ఎదగనే అంటాడు. పులుసుని పిండి మీరు ఏదైనా ఉన్నదేమో చూసుకోండి, పులుసుని పిండి ఏదైనా మీరు ఉందేమో చూసుకోండి అంటాడు. మీరు పులుసుని పిండి ఏం చేస్తుంది? ఉబ్బుతుంది. కనుక మనకి అది ఉండకూడదండి. అసలు దేవుని కోసం రోషం కలిగి బ్రతకాలండి. బ్రతికినంత మీరు దేవుని కోసం రోషం కలిగి బ్రతకాలి. అంటారు కదా పెద్దలు, మీరు కలకాలం కాకే బ్రతికే కంటే హంస 6 నెలలు బ్రతికే చాలు. అంటే దేవుని కొరకు రోషం కలిగి బ్రతకాలి. అప్పుడు ప్రభు మనల్ని బలపరచడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. కనుక ఆత్మీయ జీవితం ఎలా ఉందన్నది ఒకసారి నిన్ను నీవే పరిశీలన చేసుకో. శరీరానుసారంగా ప్రవర్తిస్తున్నావా, ఆత్మానుసారంగా ప్రవర్తిస్తున్నావా? శరీరానుసారం అయితే నీ మాటలు ఇంకా మారలేదేమో, నీ తలంపులు ఇంకా మారలేదేమో, నీ ఉద్దేశాలు ఇంకా మారలేదేమో, నీ చూపు ఇంకా మారలేదేమో. ఒకసారి నీ జీవితాన్ని జ్ఞాపకం చేసుకో. ఇంకా కళ్ళల్లోండి ఆ పాపపు పొరలన్నది ఇంకా రాలేదేమో. అసలు అవి రాలేకపోతే ఆత్మీయంగా ఎదగలేవు. నువ్వు చచ్చిన వాడికి అంతే. రేపు ఏడుస్తావు, రేపు రొమ్ము కుట్టు, అంగలారుస్తావు. దేవుడి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆ తీర్పు దినాన, ఆ ధవళ సింహాసనం తీర్పులో నువ్వు నిలబడుకోకుండా ఉండాలి అంటే హృదయాన్ని సరి చేసుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ధవళ సింహాసనం తీర్పు ఎదురు నిలబడుకోకుండా ఉండాలి. ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుని వాక్యం అన్నది శరీరానుసారంగా ప్రవర్తించడానికి ఏమైనా శరీరానికి రుణస్తులువా మనం అంటాడు భక్తుడు దావీదు. ఏపు భక్తుడు అంటాడు, నా తల్లి గర్భము నుండి దిగంబరికి వచ్చి తిని మళ్ళీ దిగంబరిగా నిలవేసింది. దేవుడు స్తోత్రం చెప్తాడు. వస్తూ ఏమీ తేలేదు, పోతూ ఏమి పట్టించుకోలేదు. వస్తే ఏమి తెచ్చామంటారా? కట్టుకున్న మొలదోడుకు తీసుకెళ్తాం, పోతే ఏమైనా పట్టుకెళ్తామా? అసలు ఈ శరీరాన్ని తీసుకెళ్ళాం. ఈ శరీరం మొన్నే కనుక మనలో కలుసుకోవాలి. కనుక మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మీయ జీవితాన్ని పరిశీలించాలి. ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు. అందుకని శరీరానికి మీరు రుణస్తులు కాదు, కనుక శరీరానికి మీరు రుణస్తులు కాదు కనుక శరీరానుసారంగా మీరు ప్రవర్తించవద్దు. శరీరానుసారంగా ప్రవర్తిస్తే చావలసిన వారు ఉన్నారు, కానీ ఆత్మ చేత శరీర క్రియలను చంపండి, మీరు జీవించదురు. దేవుని స్తోత్రం చెప్తాను. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురు? వారందరూ అంటే దేవుని కుమారులై ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్తాను. మీరు దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. దేవుని ఆత్మ చేత నడిపించబడితే దేవుని కుమారుడిగానే ఉంటాం. దేవుని ఆత్మ చేత నడిపించబడకపోతే దేవుని బిడ్డలు కానే కావంతేనండి. అంటాడు పిల్లలు, దేవుని ఆత్మ చేత నడిపించబడకపోతే అంటాడు మీరు ఎవరు నాకు తెలియదు పోండి అంటాడు. అక్కడ ఉమ్మేస్తాను. 10 మంది కన్యకలు వెళ్ళారు. ప్రేరణ 10 మంది కూడా ప్రేరణ పెండ్లి కుమారుని యొక్క రాక కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. 10 మంది ఎదురు చూస్తున్న సమయాల్లో ప్రేరణ దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే కొనికి నిద్రించారు 10 మంది. స్వరం వినబడుతూ ఉంది. అర్ధరాత్రి వెళ్ళంటాడు పెండ్లి కుమారుడు ఎదుర్కొన్న రండి. దేవుడు స్తోత్రం చెప్తున్నా. మధ్యరాత్రి వేళ పెండ్లి కుమారుడు ఎదుర్కొంటే రండి అనగానే 10 మంది తుళ్ళిబడి లేచారు. 10 మంది తుళ్ళిబడి లేచి చూచారు. మీరు 5 దీపాలు వెలుగుతున్నాయి, 5 దీపాలు ఆరిపోతా ఉన్నాయి. మీరు ఆరిపోతున్నవారు 5 దొరికిన మా దీపాలు ఆరిపోతున్నాయి, నువ్వురా అంటున్నారు. ఇది మీకును మాకును చాలు. దేవుడి స్తోత్రం చెప్పారు. ఇది మీకును మాకును చాలు. అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొని తెచ్చుకుని వాక్యాన్ని పరిశీలిస్తే వారు వెళ్ళి కొని తెచ్చుకునే లోపే అక్కడ అంటాడు పిల్లల ఆయన రావడం జరిగింది. తలుపు వేయడం జరిగింది. తలుపు కొడుతున్నారయ్యా, తలుపు తీ. ఆయన అంటున్నాడు మీరెవరు? నేను ఆ 10 మందితో ఉన్నవారే కదా, ఆ 10 మందితో కలిసి పడుకున్నవారే కదా, 10 మందితో కూడా స్వరమిన్నవారే కదా. బయటికి వెళ్ళి వచ్చే లోపల అక్కడ మీరు ఎవరు? ప్రియ దేవుని సంగమా, శరీర క్రియలను చంపకోకుండా, ఆత్మచేత బ్రతకపోకుండా, ఒకవేళ నీవు ఉండి పరిశుద్ధులతో కలిసి ఉన్నానయ్యా, పాటలు పాడానయ్యా, వాక్యం కూడా చదివానయ్యా,
ప్రార్థన కూడా చేశానయ్యా, కానుకలు కూడా ఇచ్చానయ్యా, పరిచర్లో సహకరించానయ్యా, ఎన్నో చేశానయ్యా అంటే ప్రభు అన్నాడు, నిన్ను అడగలేదు, హృదయాన్ని అడిగాను, ఆత్మతో నింపబడమని అడిగాను, ఆత్మతో నింపబడమని. దేవుని ఆత్మ నీలో ఉందా? ఒక్కసారి పరిశీలన చేసుకో. ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఈ మధ్యాహ్న కలశంలో ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు. దేవుని ఆత్మ లేకుండా ఒకవేళ ఉన్నావేమో ఒకసారి పరిశీలన చేసుకో. దేవుని ఆత్మ కనుక మనకు ఉంటేనండి ఆ కోపం అనే నరం అంటే తెగిపోతా అంటండి. దేవుని స్తోత్రం చెప్తాను. పిల్లలు సాధులం అయిపోతామంట. తగ్గింపు జీవితంలో మీరు తగ్గింపు జీవితంలోకి వచ్చినప్పుడు మీరు ఆ తగ్గింపు ద్వారానే అనేకుల మనస్సుని గెలవగలమండి. దేవుని స్తోత్రం చెప్తాను. యేసు ప్రభు వారు కత్తించుకుని కాలుచుకుని యుద్ధం చేసి మనసులు గెలిచాడా? ప్రేమ చేత ప్రపంచాన్ని గెలిచాడండి. దేవుని స్తోత్రం చెప్తాను. ప్రేమ చూపి ప్రపంచాన్ని గెలిచి ప్రపంచాన్ని ఆయన వరకు తిప్పుకున్నాడండి. దేవుని స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. యుద్ధం చేసి మనసును తిప్పుకోలే, లేకపోతే ఇంకోటి చేసి చెప్పులా, ప్రాణం పెట్టరే మీ కొరకు ఇంత ప్రేమించాను మిమ్మల్ని, మీకోసం నా ప్రాణం పెట్టడానికి కూడా వెనక్కి తిరగలేదని చెప్పి ప్రాణం పెట్టి ప్రపంచాన్ని గెలుచుకున్నాడండి. దేవుని స్తోత్రం చెప్తాను. ఆ ప్రేమ మనకు కనబడాలి. క్రీస్తు ప్రేమ మనకు కనబడినప్పుడు మీద అనేకులను దేవుని దగ్గరికి నడిపించగలము. కనుక క్రీస్తు ప్రేమ మనకు కనబడుతుందో లేదో ఒకసారి పరిశీలన చేసుకో. ఎందుకని దేవుని ప్రేమ మనలో లేదు? ఎందుకని శరీర కార్యాలు స్పష్టంగా కనబడుతున్నాయి? ఎందుకని ఆత్మచేత శరీర క్రియలను చంపలేకపోతున్నావు? ఎందుకని దేవునితో సహవాసం చేయలేకపోతున్నావు? ఎందుకని వాక్యం చదువుడి అందులో, ప్రార్థన చేయండి అందులో ఎందుకని ఎడతెగకుండలేకపోతున్నావు? ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని ఆత్మచేత అందరూ నడిపించబడదురు, వారందరూ కూడా ఎవరైతే దేవుని కుమారులు అయ్యుందురు. దేవుని స్తోత్రం చెప్తున్నాం. ఏలైనగా మనం మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమై మనం అబ్బా తండ్రి అని మొరపెడుచున్నాం. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరలా మనం భయపడడానికి దాస్యపు ఆత్మను మనం పొందలా. మన దాస్యం అనే కాడి క్రింద మనం లేము. దాస్యం అనే కాడి క్రిందకు మనం బయటకు వచ్చేసాం అంతేనండి. మళ్ళా దాస్యపు ఆత్మలోనికి మనం వెళ్ళకూడదు. వీరంత ముందు దాసుడిగా ఉన్నావు. దేనికి దాసుడిగా ఉన్నావు? పాపానికి దాసుడు అయిపోయావు, వ్యభిచారానికి దాసులు అయిపోయారు, త్రాగుడికి దాసులు అయిపోయారు, తిరుగుబోతులు అయిపోయారు. ఇలాగ మనం చూస్తా ఉంటే అనేకమైన అలవాట్లకి దాసులు అయిపోయి సాతానిక కపట హస్తాలు ఏమైపోయారంటే మగ్గిపోతున్నారు అంటే ఆ కాడి పలుపులను తెంపి దేవుని స్తోత్రం చెప్తున్నాను చక్కగా నిలవ చేశాడంటే దేవుని స్తోత్రం చెప్తున్నాను. హల్లెలూయా. అని మన ఆత్మీయ జీవితాన్ని పరిశీలించాలి. దేవుని పిల్లలమని ఆత్మ తానే అన్నాడు, మనతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. దేవుని స్తోత్రం చెప్తున్నాను. మన పిల్లల మన దాస్యపు ఆత్మను పొందలేదు. దాస్యపు పుత్రుడు ఇంకా దత్తపుత్రుడు అంటే సొంత పుత్రుడు. దేవుడు మనల్ని కొన్నాడు. ఆయన కన్నాడు, మళ్ళా కొన్నాడు అంటే దేవుని స్తోత్రం చెప్తాడు. ఆయన పేరు కన్న బిడ్డకు దూరం అయిపోయినప్పుడు మళ్ళా విలువైన రక్తం ఇచ్చి కాల్చి మన కొన్నాడు అంటండి ఆయన. దేవుని స్తోత్రం చెప్తాడు. కొన్న తర్వాత అన్నాడు ఆత్మ కలిగిన వారే అబ్బా తండ్రిని మొరపెట్టి ఆత్మనిచ్చాడంట. మనం దేవుని పిల్లమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్తాడు. మనం ఎవరు అంటే దేవుని పిల్లలమంటే దేవుని బిడ్డలు. మనం ఆత్మ తానే సాక్ష్యం ఇస్తున్నాడు. అక్కడ మరలా మాట్లాడుతున్న ఆ మాటలు చూడాలి. మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు మనం పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము. క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడినట్లా క్రీస్తు తోడి వారసులము. దేవుని స్తోత్రం చెప్తాను. క్రీస్తు తోడి వారసులము. మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మీరు మనం పిల్లలమైతే వారసులము.
అనగా దేవుని వారసులము క్రీస్తు కూడా మహిమ పొందడానికంటే, ఆయనతో కూడా మహిమ పొందడానికి ఆయనతో శ్రమ పడినేడులా అంటున్నాడు. క్రీస్తు తోడి వారసులు. దేవుని స్తోత్రం చెప్తాను. దేవుని నమ్ముకున్న నీకు శ్రమలు వస్తాయి, కుటుంబం ద్వారా, లేకపోతే ఇరుగు పొరుగు వల్ల, సాంతాను ఏదో రేపుతూ ఉంటాడు. ఎన్ని శ్రమలు వచ్చినా క్రీస్తుడు వారసుడిగా బ్రతకాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు ప్రేమను వెల్లడిపరుస్తూ ఉండాలి. క్రీస్తు ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నప్పుడు ప్రభు మనల్ని బలపరచడానికి ఇష్టపడతాం. కనుక నీ ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకో. ప్రభు నిన్ను బలపరచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఒక వాక్య భాగం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 4:7 భాగాన్ని ఒకసారి మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రభు మనల్ని బలపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా అన్నాడు. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా ఎవరంటే వారసులం అంతేనండి. దేవుని వారసులం, దేవుని బిడ్డలం మనం అంతేనండి. దేవుని బిడ్డలుగా దేవుడు మనం చేస్తున్నాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మన పిల్లల శరీరేచ్ఛ వల్ల పుట్టిన వారే కాదు, మానసేచ్ఛ వల్ల పుట్టిన వారే కాదు. దేవుని వాక్యాన్ని అంగీకరించి దేవుని బిడ్డలుగా మనం తీర్చబడి, ఆయన రక్తం చేత కడగబడి దేవుని బిడ్డలుగా మనం పిలవబడుతున్న వారు అంతే. దేవుని స్తోత్రం చెప్తా. దేవుని బిడ్డలో మనం ఆయన విశ్వాసం ఉంచాం, ఆయన అంగీకరించాం. ఆయన అంగీకరించిన మనము ఇప్పుడు ఎవరమంటే దేవుని వారసులము. దేవుని స్తోత్రం చెప్తా. ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో. దేవుని వారసుడు విన్నా, దేవుని వారసురాలు విన్నా, దేవుని బిడ్డగా నీవు ఉన్నావా? దేవుని అంగీకరించావా? దేవుని అందు విశ్వాసం ఉంచగలుగుతున్నావా? ఆయన రక్తం చేత కడగబడ్డావా? ఇంకా కడగబడకోకుండా ఉన్నావా? ఒక్కసారి నీవు పరిశీలన చేసుకో. ప్రభు మనల్ని బలపరుస్తున్నాడు. ఇంకొక వాక్య భాగం చూద్దాం. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యం మాట్లాడుతున్నా ఆ మాట చూద్దాం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించును. చూడుడి, మనము దేవుని పిల్లలని ఈ హేతువు చేత లోకము మనల్ని ఎరుగదు. యాలయనగా అది ఆయనను ఎరగలేదు. దేవుని స్తోత్రం చెబుతా. మరి మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు అంటే తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించినో చూడండి. ఆయన ఎట్టి ప్రేమను అనుగ్రహించినో చూడండి అంటున్నాడు. మనము దేవుని పిల్లలమే ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు. యాలి అనగా అది ఆయనను ఎరగలేదు. దేవుని స్తోత్రం. ప్రేమ లోకమైన ఎరగలేదండి. లోకమైన ప్రేమను చూడ ఎరగలేదు. లోకమైన ఎరగలేదు కనుక ఆయన ఏం చేశారంటే శిలువకు అప్పగించాడు, మరణానికి అప్పగించాడు. కనుక మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించున్నో చూడండి. దేవుని స్తోత్రం చెప్పాలి. ఆ ప్రేమ మనం కలిగి ఉండాలి. క్రీస్తు ప్రేమ మనలో ఉండాలి. అంటే కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడు ఎవడు అన్నాడు అంతేనండి. దేవుని స్తోత్రం చెప్పాను. క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపు వాడు ఎవడు? ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. మనకందరికీ తెలుసు, ప్రవీణ్ గారు ఆంకర్ క్షణం వరకు క్రీస్తు కొరకు రోషం కలిగి హతసాక్షి అయిపోవడానికి ఇష్టపడ్డాడండి. దేవుని స్తోత్రం చెప్తాను. సత్యాన్ని బయటికి తీసుకొస్తా ఉంటే, ఈ సత్యం బయటకు వస్తే అనేకులు దేవుని వైపు తిరిగేస్తారని చెప్పి భయపడిపోయి లోకమైన చంపేసిందండి. చనిపోవడానికని ముందుకు వెనక్కి తిరగకుండా ప్రాణం పెట్టడానికని ఇష్టపడిపోయాడు. దేవుని స్తోత్రం చెప్పారు. హల్లెలూయా. దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడండి మండుతూ ఉంటాం, ప్రాణం పెట్టడానికైనా ముందుకు వస్తాం. చావుకు భయపడేవారు కాదు అంటాడు. బ్రతుకుట క్రీస్తే, చావైతే దేవుని స్తోత్రం చెప్పారు. బ్రతుకుతే క్రీస్తు కొరకు బ్రతుకుతాం, చావైతే దేవుని రాజ్యంలో. దేవుని స్తోత్రం చెప్తాను. హల్లెలూయా.
హల్లెలూయా. కానీ ఆత్మీయ జీవితాన్ని పరిశీలించు. ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు, ప్రభు నిన్ను బలపరుస్తున్నాడు.